9 మినిమం అవుతుంది కదా. 9:30 10 అవుతుంది. వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ చేయాలి కదా. మళ్ళీ 10 కూర్చుంటే 11:30కి ఇలాంటివి అయితే 11:30 అవుతుంది. 1.5 లేదంటే సింపుల్గా అంటే 1 అవర్లో 50 మినిట్స్లో అవుతుంది. మళ్ళీ లంచ్ బాక్స్ ఇచ్చేసి మళ్ళీ నేను చేసుకొని మళ్ళీ నేను తీసుకొచ్చింది ఇంటికి వచ్చి 1 అవర్లో వాడికి ఈరోజు అట్లనే చేత కాక పొద్దున్నే పెట్టించిన. అట్లా ఒక బాక్స్ ఖాళీ పెట్టని వాడే పెట్టుకున్నాడు. ఎంత పెట్టుకున్నాడు కూడా తెలియదు. పెద్దోడు పెట్టినాడు వాళ్ళు బాక్స్ కట్టండి వాళ్ళు కట్టించి పిల్లలు అన్న మాటే కానీ ఆ పిల్లలకి ఏ చేస్తుంది అంతే కదా. బిజీ వర్క్ ఉన్నప్పుడు అన్నీ చేయలేం. ఊర్లో ఇక్కడ ఏపీ కర్నూలు నేను పోతేనే పంపిస్తాను, లేదంటే ఆ పిల్లలు వదిలి అని రాలేకుతున్నాను. నీ కొడుకు గోడలు ఎక్కుతున్నాడు అంటే ఒంట్లో ఏరుకోమంటే అప్పుడే వస్తారు. పిల్లలు నాకు ఎక్కుతారు, మీరు ఏం చేస్తున్నారు మరి? ఆ పిల్లలు ఆగుతారా ఇంకా ఊళ్ళో? అంతే కదా. పల్లెటూరుకి వెళ్తే ఇంకా ఎక్కువ చేస్తారు. హాలిడేస్ అన్నాక పంపిస్తానా? అన్నం తింటలేడు, వేసుకున్నాడు చెవి మీద, కాలు మీద బూట్ వేసుకున్నాడు. ఫోన్ చేసినప్పుడు ఇలాంటి చెప్తే ఇంకా హాలిడేస్ వద్దు ఏమొద్దు ఏడో మూసుకొని కూర్చున్నాడు. పంపించాను నేను, లేకుండా పంపించాను అసలు. ఏడనే ఆడుకో ఏమో. ఈ పాటికి పైపింగ్ వేసుకోవాలి. ఈ పాటికి పైపింగ్ వేసిన తర్వాత అది చాలా ఇందాక ఇది ఇటు సైడ్ వస్తుంది. పైపింగ్ వేసింటాం ఫస్ట్ దీనికే పైపింగ్ వేయాలి కదా. పైపింగ్ వేసింటాం కదా, దీన్ని జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వదిలేసి ఇట్లా పైన కుట్టేసేయడం అంతే. ఇంకా పైపింగ్ లేదు కాబట్టి ఇలా మీద పెట్టుకొని ఇలా పెట్టుకుంటాం. ఇలా ఇది అటాచ్ చేసేటప్పుడు చూసుకోవాలి, ఆమ్ డౌన్కి ఏది, కింద పార్ట్కి ఏది. టక్స్ ఇచ్చుకున్నాం. ఈ పార్ట్ పెట్టామనుకో రాదు. ఏది లాగదు అసలు, బాడీ లాగదు, చిన్న పార్ట్ కూడా లాగదు. షేప్ బెల్ట్ పెట్టినట్టు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ కట్ అయ్యి మళ్ళీ 2 అటాచ్ అయ్యింది, సేఫ్ వస్తుంది. ఇంకో కుట్టు మళ్ళీ మీద కుట్టు రాదు, ఇది మీద రాదా కుట్టు రాదు. అవును అంతే కదా. అంతే హ్యాండ్స్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ 15, 16. ఇది 16, మనకు చూపించింది 15. 6 పెట్టా, 3 షార్ట్. నార్మల్ బ్లౌజ్ కన్నా దీనికి ఆమ్ డౌన్ పెద్దగా ఉంటుంది బోట్. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త. పట్టి కదా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్నావు కదా అక్కది. ఇందాక
ఇందాక ఈ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ క్రాస్ 1 నుంచి పెట్టా కదా, ఇప్పుడు ఏం కనిపించదు ఇంకా. కదా ఇట్లా క్రాస్ కట్ చేసా కదా, అవును. ఆ క్రాస్ ఏం కనిపించదు, స్ట్రైట్గానే ఉంటుంది మనకి ఇప్పుడు అది. 1 ఇంచ్ క్రాస్ చేసినాం కదా. దాంట్లో కూడా అట్లా కంపల్సరీ పెట్టాలా? పెట్టకపోతే ఇంకేనా కొట్టదు. పద్మాసం వేసుకోకపోతే నడుము నొప్పి వచ్చేస్తున్నా. మళ్ళీ కుట్టేసుకోవాలా?